కేటీఆర్ అనేవాడు పిచ్చెక్కింది, పిచ్చి మదమెక్కి వారికి ఢిల్లీలో ఉండి కూడా ఢిల్లీకి ఎందుకు పోతారండి? అసలు ఇక్కడ అసలు విషయం ఏంటంటే అసలు భారతీయ జనతా పార్టీని అనగదొక్కిందే బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు అసలు ఎవరైతే కేంద్ర మంత్రి ఎవరైతున్నారో అపాయింట్మెంట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? ఆయన ఏం అధికార పార్టీ నాయకుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే. ఆయనకు ఒక కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడానికి మధ్యలో ఎవరు రాయబారం చేశారు? దీని వెనకాల ఉన్నటువంటి బీజేపీ నేత ఎవరు? అంటే మీరు వాంటెడ్లీ మీరు తెలంగాణలో బీజేపీ ఉండాలని కోరుకుంటున్నారా, లేకపోతే బీఆర్ఎస్ని మళ్ళీ లేపాలని కోరుకుంటున్నారా? ఎవరు బీజేపీలో ఉన్నటువంటి కోవట్ ఎవరో తెలంగాణ సమాజానికి చెప్పాల్సిందిగా కోరుతాను బీజేపీ నాయకులను. ఒక కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ ఇచ్చిండు అంటే దానికి ఇవ్వడానికి గల సహకరించడం గల ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ నాయకుడా లేకపోతే బీజేపీ నాయకుడా ఎవరో చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. అసలు ఎలాంటి అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా బీజేపీ కవిత బెయిల్ విషయంలో కూడా ఇదే విధంగా బీజేపీ నాయకులు అత్యుత్సాహం చూపించేసి బీఆర్ఎస్కి పరోక్షంగా సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఏమైంది? బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ఎదిగింది. అసలు ప్రతిపక్ష పాత్ర బీజేపీని పోషించమని తెలంగాణ సమాజం అంటా ఉంటే అదంతా మాకేమొద్దు, మేము బీఆర్ఎస్ పార్టీని మోపుతాం అనుకుంటూ బీజేపీ భుజాల మీద బీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇది కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా ఇదే వాస్తవం. బీజేపీ భుజాల పైన బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉంది. ఇది బీజేపీ నాయకులు ఇప్పటికైనా కానీ ఆత్మావలోకనం చేసుకొని కొంచెం బుద్ధి తెచ్చుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులకు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు ఉద్రేకాలు రెచ్చగొట్టాలి, అదేవిధంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయాలి. ఇక్కడ అమాయకమైనటువంటి యువతను మొత్తంగా పెద్ద ఎత్తున వాళ్ళను ఉద్రేకపూరితంగా చేసి వాళ్ళ ఆత్మబలిదానం చేయడం ద్వారా వీళ్ళ శివాలపైన రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ కల్వకుంట్ల కాలకేయులు. ఇవన్నీ కూడా మనం గమనించాల్సిందిగా తెలంగాణ సమాజానికి కోరుతా ఉన్నాను. ఈరోజు ఏం జరిగిందో కలెక్టర్ పైన దాడి అంటే ఏమనుకుంటున్నారు? దీనికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు అంత అత్యుత్సాహం చూపాల్సిన అవసరం ఏంది? ఎప్పుడైనా నిరసనలు తెలియజేసేటువంటి ప్రశ్నించేటటువంటి తత్వం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఒక ఇచ్చినటువంటి ఫ్రీడమ్ను ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి.